నలుగురు పిల్లలకు మీరు కన్నప్పుడు నలుగురు కోసం ఎందుకు ఆలోచించరు? ఒకడు గొప్పవాడైతే ఉన్నవాళ్ళు చూసుకుంటాడు అంటారు. తప్పది. వాడు గొప్ప అయితే వాడి భార్య పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, మిగిలిన వాళ్ళు గొప్పవాళ్ళు కారు. ఒక ఫంక్షన్ మీకు నలుగురు పిల్లలు అంటే ఒక ఫంక్షన్ చేయాలంటే నలుగురు కోసం ఆలోచించారు. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే అప్పుడు మీరు 2.5 అలాగా ఒక్కొక్క పిల్లకి మీరు ప్లాన్ చేయాలి. అంతే ఒకళ్ళు 10 లక్షలు పెట్టేసి ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వని మీకు ఫంక్షన్ చేయమన్నారు తప్పు. మీకు నలుగురు ఉంటారు, ఒకళ్ళకి బాగా చదువుతున్నారు, వాళ్ళు బాగా పెట్టేస్తారు, మిగిలిన వాళ్ళకి మీకు ఇంక డబ్బులు లేవమ్మా మీరు ఇంట్లోనే అడ్జస్ట్ అవ్వండి అంటారు. తప్పు కాదు. ఇది ఇప్పుడు అనుకోండి, మీకు ఎవరికైనా మొదటి పెళ్లి చేస్తారో డబ్బు ఉందని అది బాగా పెట్టేస్తారు, తర్వాత వాళ్ళకి మీరు పెట్టరు. లేదా కొంతమందికి ముందు వాళ్ళందరికీ కొన్ని అడ్జస్ట్ అయ్యి కొన్ని చేస్తారు, చివరి వాళ్ళు పెట్టేస్తారు. ఇది చిన్నదే కదా అందరూ బాగా పెట్టుకుంటారు. తప్పు కాదు. మరి వాళ్ళకు ఉండదు సంతోషాలు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో దానికి తగ్గట్టు మీ నలుగురు పిల్లలకి మీరు ప్లాన్ చేసుకోవాలి. పిల్లల పెళ్ళిళ్ళు పక్కన పెట్టుకొని ఒక చిన్న పిల్ల ఫంక్షన్ వస్తే 10 లక్షలు మీరు పెట్టేస్తారు. ఆ పక్కనే మరొక అమ్మాయి పెళ్ళి ఇడికి వచ్చి ఉంటుంది. లేదమ్మా ఇప్పుడు మొన్న మీ చెల్లి పెళ్లి ఫంక్షన్ చేశాము, అదే పెద్ద మనిషి ఫంక్షన్ చేశాము, నీ ఒక 4 ఏళ్ళు ఆగు నీ పెళ్లి చేస్తారు అంటే ఈ 4 ఏళ్ళు దూపం పెట్టుకుని ఉండాలి. అంతేనా?